హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గైస్. దిస్ ఈజ్ సుధీ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక విలేజ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అక్కడైతే మీకైతే మొత్తం చూపిస్తా ఎలా ఉంటుందో. నాకైతే ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. సరే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం. వెళ్ళి మీకు మొత్తం అయితే చూపిస్తా. సరే ఫ్రెండ్స్, మనమైతే బయలుదేరిపోయి ఆల్రెడీ ఓలా అయితే బుక్ చేసుకున్నాం. ఓలా అయితే వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాను. సరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే విలేజ్ పల్లెటూరులో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎక్కడంటే మన హైదరాబాద్లో ఆర్మీ ఏరియా పక్కన. మీకు ఆర్మీ ఏరియా కూడా చూపిస్తాను వీలైతే. అక్కడ ఫొటోస్ కెమెరాస్ ఎలా ఉండవు, బట్ మీకైతే చూపిస్తాను వాళ్ళు పర్మిషన్ ఇస్తే. చూడండి, అలా కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఆర్మీ కాలేజ్ అయితే ఉంది. ఇదే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఇదంట. చూడండి, ఆర్మీ కాలేజ్ అయితే ఇక్కడ ఉంది. మనం అలా ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూసిద్దాం. మొత్తం అయితే చూసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ కదా, చాలా బాగుంది. బట్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే నడుపుతున్నారు వెహికల్స్ అనేవి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ముందుకెళ్ళి చూసిద్దాం. ఇక్కడైతే ఫ్లాట్స్ అయితే కడుతున్నారు కొత్తగా వచ్చేసి. ఈ ఏరియా కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అలా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇలాంటి పల్లెటూరులో వచ్చినప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పల్లెటూరులో అయితే నాకు ఉండాలని కోరిక. ఇలాంటి పల్లెటూరులో చాలా బాగుంటుంది. న్యాచురల్స్ అనేవి ఎలా అంటే మనకి పొల్యూషన్ ఉండదు, ఏముండదు. అందుకనే చాలా బాగుంటుంది. మనం సిటీలోకి వెళ్తే పొల్యూషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ట్రాఫిక్ ఉంటుంది, చాలా అంటే చాలా ఉంటాయి అక్కడ. ఇక్కడైతే ఏముండదు. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది ప్లేస్ వచ్చేసి. అందుకనే ఇలాంటి పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. పల్లెటూరులో ఉండాలంటే నాకంటే చాలా ఇష్టం. పొలాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటితో మనమైతే రోజైతే ఎంజాయ్ చేయొచ్చు. అందుకని నాకైతే చాలా బాగా ఇష్టం పల్లెటూరు ఉండాలంటే. చూడండి, కొంచెం ఏరియా వచ్చేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. రోడ్లు వేస్తే బాగుంటుంది. రోడ్లు అయితే చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. కొంచెం రోడ్లు వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ పల్లెటూరులో అయితే. నాకు అందుకనే పల్లెటూరులో ఉండాలంటే చాలా ఇష్టం. సరే, మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి, నేనైతే ఆల్రెడీ అయితే సిటీలోకి అయితే వచ్చాను. సిటీ అంటే అక్కడ ఉన్న విలేజ్లో చిన్న సిటీ ఉంది ఇక్కడ. ఆ సిటీలో ఏమేమి దొరుకుతాయో చూద్దాం. అంటే వచ్చేసి మార్నింగ్ వచ్చాను. అన్ని షాప్స్ అయితే బంద్ ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ అయితే ట్రావెల్ చేశా. షాప్స్ అయితే బంద్ ఉన్నాయి. చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉంటాయో. అందరూ అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నారు. మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం. చూద్దాం ఇంకేమేమి ఉంటాయో ముందుకెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఏవో కొన్ని షాప్స్ ఓపెన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి. ఎందుకంటే ఇది విలేజ్ కదా, అందుకనే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేపలు తీసుకోవడానికి అయితే వచ్చాను. ఆల్రెడీ స్టాప్ అయ్యాను ఇక్కడ చేపలు తీసుకుందామని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే చేపలు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి మంచిగా అయితే వండుకుందాం. చూడండి, ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ అయితే చేపలు అయితే ఉన్నాయి. రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి రేట్స్ అయితే నాకు రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తే నేను తీసుకుని నేనైతే ఇంటికాడ వెళ్ళి కుక్ చేసుకుంటా. చూడండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు వచ్చేసి. మరి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు, కానీ ఫ్రెష్గా అయితే చాలా బాగున్నాయి చేపలు వచ్చేసి. మనమైతే 1 కేజీ 2 కేజీలు తీసుకుని వెళ్ళి వండుకుందాం. ప్రోటీన్స్ కూడా వస్తాయి మనకైతే చేపలు తింటే. చాలా ప్రోటీన్స్ వస్తాయి చేపలు తింటే మనకి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం ఆర్మీ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మీకు చూపిస్తా, బట్ కెమెరా అయితే ఎలా లేదు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ వచ్చేసి. ఇంతవరకైతే పర్మిషన్ తీసుకోకుండా వీడియో చేస్తున్నా. మనమైతే అలా ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. చూడండి, ఏరియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆర్మీ ఏరియా వచ్చేసి చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నారు అన్నీ కట్టి. చూడండి, ఇదేదో మనకు తెలీదు, షాపింగ్ మాల్స్ అనుకుంటా. ఆర్మీ కార్డు ఉంటే మనమైతే షాపింగ్ అయితే చేయొచ్చు. బట్ ఆర్మీ తెలిసిన వాళ్ళు ఉంటే అన్నీ తక్కువగా దొరుకుతాయి. చూడండి, మనం అలా ముందుకెళ్ళి మనం చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో.
చూసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చూడండి మొత్తం అయితే అక్కడ కట్టున్న బార్డర్ అయితే వేస్తున్నారు, బార్డర్ లాగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఆర్మీ ఏరియా వచ్చేసి చూడండి, చెట్లు కూడా చాలా బాగా పెంచారు. చూడండి అతనైతే నాకైతే కెమెరా ఆపమన్నారు, నేను ఆల్రెడీ కెమెరా ఆపేసాను, వీడియో తీయొద్దన్నారు. బట్ ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ ముందుకు వెళ్తే ఎక్కడైతే బొమ్మలు చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం మనం వీడియో తీసి కొంచెం అక్కడైతే కొంచెం ముందుకెళ్ళి స్టాప్ అయితే చేద్దాం. చూడండి అక్కడైతే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మన గన్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి, చాలా బాగున్నాయి అవి చూడడానికి. బట్ కొంచెం నేను ముందుకైతే చూపిస్తాను మీకైతే. నేను ఆల్రెడీ బంద్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వీడియో వచ్చేసి. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తే బాగోదు, అందుకనే మనం కొంచెం వెళ్ళి ఇక్కడైతే ఏం లేవు కాబట్టి నేనైతే తీస్తున్నా. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఆర్మీ ప్లేస్ మొత్తం. చూడండి వీళ్ళైతే చాలా బాగా కట్టుకున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మనం అలా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం చర్చ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో చర్చ్ కనిపించింది, చర్చ్కి అయితే వచ్చేసాం. బట్ నేను క్రిస్టియన్ అయితే కాదు, నాకు అన్ని దేవుళ్ళు ఒకటేని, అందుకని నేను అన్నిటికీ వెళ్తాను. మసీదుకి కూడా వెళ్తాను నేను, నాకు అందరూ ఒకటే నాకు. బట్ మసీదుకి కూడా నేను వెళ్తా, హిందూస్ కూడా, నేను ఆల్రెడీ హిందూ దేవాలయానికి కూడా వెళ్తా, మసీదుకి కూడా వెళ్తా. నాకు అందరూ ఒకటే, వాళ్ళు వీళ్ళు తేడా నాకేం లేదు. చూడండి చర్చ్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా ముందుకెళ్ళి మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ దీనికైతే వచ్చేసాం, మనం దగ్గరలోకి వచ్చేసాం, రూమ్ దగ్గరలోకి వచ్చేసాం. నా రూమ్లోకి అయితే కొంచెం ఒక 10 minutes 15 minutes అయితే వెళ్ళిపోతా. చేపలు అయితే తీసుకున్నా, చేపలు అయితే వండుకోవాలి, నేనే వండుకోవాలి, ఎవరైతే లేరు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.